S9 టీవీకి స్వాగతం. తేదీ 30/8/2024 చివరి శ్రావణ శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ నాయకమ్మ అమ్మవారికి మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక మంగళహారతులు సమర్పించడం జరిగింది. తర్వాత తీర్థ ప్రసాదం స్వీకరించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల మున్నూరు కాపు సంఘం సభ్యులు మరియు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని కోరుతున్నారు. ఈరోజు ఈరోజు రైతులందరికీ మరియు మున్నూరు కాపు కుల బాంధవులందరికీ మంచి శుభదినం. ఈరోజు ఈ గంభీరావుపేట మండల కేంద్రంలోని నాయకమ్మ దేవాలయంలో ప్రతి సంవత్సరం చివరి శుక్రవారం హారతులు ఇచ్చుకుంటూ అమ్మవారిని కొలుస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, మంచి కాలం కావాలని, పంటలు పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ మున్నూరు కాపు కుల బాంధవులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరియు మున్నూరు కాపు కుల బాంధవులు అంటేనే ప్రపంచానికి తిండి పెట్టే ఒక అన్నదాతలం. మనం ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎక్కడున్నా రైతు అంటేనే మొదలు గుర్తొచ్చేది మున్నూరు కాపు. అటువంటి మున్నూరు కాపు కులంలో మనం పుట్టినందుకు మనందరం ధన్యజీవులం. ఎందుకంటే ప్రతి జీవికి ఆహారం అవసరం, తిండి అవసరం. అది ఉంటేనే జీవిస్తుంది. అది ఎలాంటి పక్షులైనా, జంతువులైనా, ఏదైనా. అలాగే మనం ఎన్నో రకాల జీవజాతులకు, అందరు ప్రపంచంలో అందరి మనుషులకు మనం పంటలు పండించి తిండిని సమృద్ధిగా అందించగలుగుతున్నామంటే ప్రపంచానికే మనం అన్నదాతలం అయిపోయినాం ఈ మున్నూరు కాపు కుల బాంధవులు. కనుక ప్రపంచం అంతటా ఏ దేశంలోనైనా ఎక్కడైనా కానీ రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఎన్ని రకాల ఇండస్ట్రీస్ వచ్చినా, ఏదొచ్చినా కానీ, ఎంత టెక్నాలజీ పెరిగినా కానీ మనిషి తింటేనే బతకగలడు. అటువంటి తిండిని మనం సృష్టించి భూమిని దున్ని దాంట్లో నాటు వేసి మొలకలు నాటి అవి పెద్దయ్యేదాకా పంట పండేదాకా ఉండి ఆ పంటను సకాలంలో ప్రజలకు మనం మార్కెట్కి తీసుకెళ్ళి అందించినట్టే భాగంలోనే ప్రపంచం అందరికీ తెలిసివస్తుంది. కావున రైతులు అంటేనే ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతలనే ప్రతి మనిషి గుర్తించాలని కోరుకుంటూ, ఇంకా ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటిదంటే మన మున్నూరు కాపులు అంటే ఎక్కడైనా, ఏ గ్రామంలో ఉన్నా, ఎక్కడున్నా కానీ, ఏ కులం వారినైనా కానీ మనకు ఒక మంచి సదాభిప్రాయం. మన పెద్దల నుంచి మనకు వస్తున్న ఆచారం ఏంటిదంటే పక్కపంటి కుటుంబాలను, పక్కపంటి ఉన్న వారిని ఎవరినైనా అన్న, బాపు, తాత, మామ అనే వసలతో పిలుచుకుంటామే తప్ప కానీ ఎవరిని అరే ఇవరే అని కానీ ఏకవచనంతో పేరు పెట్టి పిలిచే ఆచారం మనకు లేదు. మన పెద్దలు మనకు అందించిన ఆచారాన్ని అట్లే కొనసాగిస్తూ మనం అందరి మన్ననలు పొంది మున్నూరు కాపులు అంటేనే అన్ని కులాలకు ఒక ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, మన మున్నూరు కాపు కుల బాంధవులందరికీ ఆ నాయకమ్మ తల్లి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ